Hello everyone, welcome back to this channel. This is Akshita. I am going to explain Physical Science Class 10 and Chapter 10 Chemical Bonding Part 2 video. So this is the Part 2 video anamata. And Part 1 video lo manam బాండ్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో వచ్చేసి మనం లీవిస్ డాట్ స్ట్రక్చర్ని యూజ్ చేసాం. నోబెల్ గ్యాసెస్కు మనం లీవిస్ డాట్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేసాం. అండ్ నోబెల్ గ్యాసెస్లో ఆల్మోస్ట్ ఆల్ ఈలియం తప్ప ఇంకా మిగతా అన్ని నోబెల్ గ్యాసెస్ అన్నిటికి కూడా బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8 ఉంటాయి. సో వాటిని మనం లీవిస్ డాట్ స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేసాం. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ topic electronic theory of valency by Lewis and Kozel. There were number of attempts to explain the chemical bond in formation between atoms in terms of electrons, but a satisfactory explanation for this concept was given by Kozel and Lewis in 1916. They give this concept independently. The basis for their theory was valence in terms of electrons. They provided logical explanation of valence on the basis of the lack of chemical activity of the noble gases, which lead to the proposal of octet rule. So మనం కెమికల్ బాండ్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చాయన్నమాట. అంటే ఈ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి కెమికల్ బాండ్ ఫార్మేషన్లో ఎలక్ట్రాన్స్ గురించి మనం ఎంతగానో తెలుసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి 1916లో కోజల్ అలాగే లీవిస్ ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సరే, ఆ కాన్సెప్ట్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ మనం ఎలక్ట్రాన్స్లో చెప్పుకోవాల్సి వస్తే బ్యాలెన్స్ అంటే ఈ థియరీ యొక్క బేసిస్ ఏంటి అంటే బ్యాలెన్స్ అనమాట. సో బ్యాలెన్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో తెలుసుకోబోతున్నాం. అండ్ మనకు ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ బ్యాలెన్స్ గురించి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. దేన్ని బేస్ చేసుకుని అంటే ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, నోబెల్ గ్యాసెస్ వచ్చేసి కెమికల్ యాక్టివిటీలో అంటే అవి యాక్టివ్గా ఉండవు అండ్ నెగ్లిజిబుల్ అన్నమాట. అండ్ దెన్ అండ్ నెక్స్ట్ అవి కాంపౌండ్స్గా ఫామ్ అవ్వవు అన్నమాట. ఇతర వాటితో రియాక్ట్ అయ్యి కాంపౌండ్స్గా ఫామ్ అవ్వవు ఏవి నోబెల్ గ్యాసెస్. సో ఆ విధంగానే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ నోబెల్ గ్యాసెస్ వచ్చేసి కెమికల్ యాక్టివిటీలో పాల్గొనవు, నెగ్లిజిబుల్గా ఉంటాయి కాబట్టి ఆక్టేట్ రూల్ని ప్రపోజ్ చేశారనమాట. అబ్జర్వ్ ద ప్రాక్టికల్ బిహేవియర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ లైక్ group 1a 2a 3a 4a 5a 6a 7a and 0 are 8th a group elements. When they are allowed to undergo chemical changes, they try to get octet electronic configuration in the outer shells. సో ఇప్పుడు మనం మెయిన్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కెమికల్ చేంజెస్ కిందకు వస్తాయి. బట్ ఈ నోబెల్ గ్యాసెస్ అంటే ఆక్టేట్ కలిగినటువంటి గ్యాసెస్ వచ్చేసి ఇవి కావన్నమాట. అంటే అవుటర్ షెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్నే మనం బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటామని చెప్పుకున్నాం. అంటే ఈ అవుటర్ షెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందినటువంటి ఎలిమెంట్స్ వచ్చేసి ఆక్టేట్ని గెయిన్ చేసుకుంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకోండి, సర్టెన్ కెమికల్ యాక్టివిటీలో అలో అవ్వడం ద్వారా వాటికి ఒక ఎలిమెంట్ ఒక ఆటం వచ్చి చేరింది అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ వచ్చి చేరింది అనుకోండి, దాని యొక్క కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2 NP6గా మారుతుంది. అంటే ఇక్కడ ఆక్టేట్గా గెయిన్ అవుతుంది అన్నమాట. లెట్ us understand this with the following illustrations. Group 1a elements lithium to cesium try to lose one valence shell electron from their atoms to form corresponding unipositive ions which get octet in their outer shells. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇల్లుస్ట్రేషన్స్ ఇచ్చాయి. ఏంటి అంటే గ్రూప్ 1లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 1aలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, సో లిథియం నుంచి సీజియం వరకు ఏ ఎలిమెంట్ అయినా తీసుకున్నా కూడా ఒక బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ని అది లాస్ చేసుకోవాలన్నమాట. సో లాస్ చేసుకొని యూనిపాజిటివ్ అయాన్స్గా ఫామ్ అవ్వాలి. సో ఆ విధంగా చేసినట్టయితే ఆక్టేట్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట.
సో Na దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 అండ్ ఓకే సారీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాదు అండ్ ఎస్ ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవి ఇప్పుడు మనకు 1 ఉంది నెక్స్ట్ లాస్ చేసుకుంటుంది అంటే Na+ అంటే ఇస్తోంది అన్నమాట ఇక్కడ Na+ అంటే ఒక సో ఒక ఎలక్ట్రాన్ని ఇస్తుంది కాబట్టి Na+ అంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటుంది సో ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 8 అంటే ఇది ఆక్టేట్ రూల్ని గెయిన్ చేసుకునిందా ఎస్ అదేవిధంగా group 2 elements so group 2a elements from magnesium to barium try to lose 2 valence electrons from their atoms during chemical changes and form di-positive electrons with the octet in the outer shells సో ఇప్పుడు గ్రూప్ 2aలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకుందాం అంటే మెగ్నీషియం నుంచి బేరియం వరకు ఏ ఎలిమెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా అవి వచ్చేసి 2 వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవాలన్నమాట సో కెమికల్ చేంజెస్లో ఆ విధంగా ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకున్నట్టయితే డైపాజిటివ్ అయాన్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట అంటే వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓకే మెగ్నీషియం 12 సో ns2 np8 అండ్ ns2 ఓకే బట్ అవుటర్ మోస్ట్ షెల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం 2 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవాలని చెప్పాం అంటే Mg2+ సో 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటున్నది అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తున్నది ఇక అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 8 సో ఆక్టేట్ గెయిన్ చేసుకునింది అండ్ గ్రూప్ 3a elements try to lose valence electrons from their atoms and form corresponding tripositive ions with octets in the outer shells సో ఈ విధంగానే గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏ విధంగా అయితే ఒక్కొక్క గ్రూప్లో నుంచి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటూ వచ్చామో గ్రూప్ 3లో కూడా 3 బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకొని ట్రైపాజిటివ్ అయాన్స్గా ఫామ్ అయ్యి అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టేట్ గెయిన్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చారు అల్యూమినియం సో అల్యూమినియంలో అవుటర్ మోస్ట్ షెల్లో 3 ఉన్నాయి సో ఇక్కడ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవాలన్నమాట దెన్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకున్నట్టు అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉంటాయి సో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ గ్రూప్ 4a elements try to gain 2 electrons into the valence shell of their atoms during the chemical changes and form corresponding di-negative anions which get octet in the outer shells సో ఇందాక మనం గ్రూప్ 3 వరకు ఏం చెప్పుకున్నాం గ్రూప్ 1లో 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని లాస్ చేసుకున్నట్టయితే ఆక్టేట్ గెయిన్ చేసుకోవడము అండ్ గ్రూప్ 2లో వచ్చేసి 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటే ఆక్టేట్ని గెయిన్ చేయడం అండ్ దెన్ వచ్చేసి గ్రూప్ 3aలో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటే ఆక్టేట్ గెయిన్ చేసుకోవడం చూసాం అండ్ గ్రూప్ 4aలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలన్నమాట అంటే 2 ఎలక్ట్రాన్స్ని ఇతరుల ఎలిమెంట్స్ నుంచి తీసుకోవాలి సో వాటి యొక్క బ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆక్టేట్ని గెయిన్ చేసుకోవాలన్నమాట సరే ఇప్పుడు చూద్దాం మనం ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఇచ్చారు సో ఆక్సిజన్ ns2 np6 ఉందా అండ్ ఆక్సిజన్ వచ్చేసి అంటే ఇక్కడ గ్రూప్ 4aలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏం చేసుకోవాలి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలి వాటి యొక్క బ్యాలెన్స్ షెల్స్లోకి సో 2 ఎక్స్ట్రా యాడ్ అయినట్టయితే అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 8 ఎగ్జాక్ట్లీ అండ్ గ్రూప్ 7a elements try to gain 1 electron into the valence shells of their atoms during the chemical changes and form corresponding uni-anions which get octet in their outer shells సో గ్రూప్ 7aలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకున్నట్టయితే బ్యాలెన్స్ షెల్స్లోకి సో దే గెట్ ఆక్టెట్ అనమాట అంటే అవుటర్ షెల్స్లో ఆక్టెట్ గెయిన్ చేసుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ సో ఫ్లోరిన్ వచ్చి ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవాలి సో ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకున్నట్టయితే దాన్ని అవుటర్ మోస్ట్ షెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 8
so which get octet in the outermost shells. And group 8A elements, the noble gases do not try to lose or gain electrons. Generally, helium and neon do not participate in chemical changes. Even other elements of 8A do not gain or lose electrons from their atoms when they participate in a very few chemical changes. సో ఇందాక మనం అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే నోబెల్ గ్యాసెస్కి వస్తామో అంటే ఎప్పుడైతే 8A ఎలిమెంట్స్ కిందకి వస్తామో ఈ నోబెల్ గ్యాసెస్ వచ్చేసి వాటి యొక్క ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడమో లాస్ చేసుకోవడం అయితే ఎటువంటి పరిస్థితులు జరగదు. అండ్ ఇవి కెమికల్ రియాక్షన్స్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎటువంటి కెమికల్ చేంజెస్ అనేవి కూడా ఉండవు అన్నమాట. అంటే గ్రూప్ 8Aలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఎటువంటి కెమికల్ రియాక్షన్స్లో పాల్గొన్నా కూడా ఎటువంటి నెగ్లిజిబుల్ అన్నమాట. సో నో రిజల్ట్ ఫౌండ్. అండ్ దెన్ అవి కూడా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోలేవు, లాస్ చేసుకోలేవు. దే గెట్ స్టేబుల్. ఎగ్జాంపుల్ నియాన్ మనం ఇందాక చూసుకున్నాం. హీలియం ఎక్సెప్ట్ హీలియం మిగతా అన్ని నోబెల్ గ్యాసెస్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్స్లో 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. ఇక్కడ నియాన్ తీసుకుందాం. సో నియాన్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8. అండ్ ఇప్పుడు మనం ఈ నియాన్ని ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్లోకి ఇన్వాల్వ్ చేసామనుకోండి, దీంట్లో నుంచి ఎటువంటి ఎలక్ట్రాన్ లాస్ కాదు, గెయిన్ కాదనమాట. అండ్ నెక్స్ట్ గెయిన్ ఎలక్ట్రాన్స్, మ్యాజిక్ ఆక్టైట్, లాస్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ నాన్ మెటల్స్ చూద్దాం ముందుగా మనం. సో నాన్ మెటల్స్ కిందకి వచ్చేసి 5th, 6th, 7th. సో ఇవి వచ్చేసి ఎలక్ట్రాన్స్ని ఏ విధంగా గెయిన్ చేసుకుంటాయో చూద్దాం. నైట్రోజన్. సో నైట్రోజన్ వచ్చేసి 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటా ఉంది. సో దే గెట్ ఒకవేళ 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే ఆక్టేట్ ఫామ్ కలుగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి 5th కాలం, 6th కాలం, 7th కాలం ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. సో 5th కాలం వచ్చేసి 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది, 6th కాలం వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్, అండ్ 7th కాలం వచ్చేసి 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది అనమాట. అండ్ దెన్ నోబెల్ గ్యాసెస్. సో నోబెల్ గ్యాసెస్ అంటే 8th గ్రూప్. సో ఆక్టేట్ ఫామ్ కలిగినటువంటిది అనమాట. అండ్ మెటల్స్ వచ్చేసరికి 1st to 3rd వరకు ఉన్నటువంటి కాలమ్స్ అన్నీ కూడా మెటల్స్ కిందకు వస్తాయి. సో 1st కాలంలో ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవ్వాలి. సో ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయినట్టయితే ఆక్టేట్ అంటే అవుటర్ మోస్ట్ షెల్స్లో ఆక్టేట్ గెయిన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2లో. సో గ్రూప్ 2లో కూడా 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకున్నట్టయితే అవుటర్ మోస్ట్ షెల్లో ఆక్టేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ 3లో 3 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవాలి. సో లైక్ దిస్ అనమాట. వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద అబోవ్ కన్క్లూషన్స్ అబౌట్ ద మెయిన్ గ్రూప్స్? సో ఇప్పుడు మనం మెయిన్ గ్రూప్స్ చూసుకున్నాం ఎక్సెప్ట్ నోబెల్ గ్యాసెస్. సో ఇక్కడ వచ్చేసి ఇవి ఎటువంటి రియాక్షన్స్లోకి వెళ్ళినా కూడా, అంటే మెయిన్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎటువంటి కెమికల్ రియాక్షన్స్లోకి వెళ్ళినా కూడా ఐదర్ ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకున్న, గెయిన్ చేసుకున్న ఆక్టేట్ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. వై డూ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ట్రై టు కంబైన్ అండ్ ఫామ్ మాలిక్యూల్స్? సో ఈ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ వచ్చేసి ఎందుకు కంబైన్డ్ అయ్యి మాలిక్యూల్స్గా ఫామ్ అవుతాయి? ఓకే, లెట్ us know. Noble gases of 8A possesses 8 electrons in the valence shell of their atoms. Helium is an exception. Its atom has only 2 electrons, but its only shell is completely filled. Noble gases with 8 electrons in the valence shell in their atoms are highly stable and rarely participate in chemical changes. Therefore, it is concluded that any species with 8 electrons in the valence shell is stable. సో మనకు తెలుసు ఈ 8A గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం నోబెల్ గ్యాసెస్ అని అంటాం. అంటే వీటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో, సో బ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ హీలియం వదిలేసి మిగతా అన్ని ఎలిమెంట్స్ కూడా నోబెల్ గ్యాసెస్ అనమాట 8th గ్రూప్లో. ఎందుకంటే హీలియం వచ్చేసి అవుటర్ మోస్ట్ షెల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కాబట్టి
కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్కే స్టాప్ అనమాట. అండ్ మిగతా ఎలిమెంట్స్ వచ్చేసి వాటి యొక్క బ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి హైలీ స్టేబుల్గా ఉంటాయి. అండ్ కెమికల్ చేంజెస్ వచ్చేసి చాలా అంటే కెమికల్ యాక్టివిటీస్లో చాలా రేర్గా పార్టిసిపేట్ అవుతాయి అన్నమాట ఈ నోబెల్ గ్యాసెస్. అందుకే మనం వీటిని 8 ఎలక్ట్రాన్స్ అంటే బ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, సో ఏ ఎలిమెంట్స్కి అయితే బ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మనం స్టేబుల్గా కన్క్లూడ్ చేస్తాం. Is it accidental that 1A to 7A main groups elements during chemical reactions get 8 electrons in the outermost shells of their ions similar to noble gas atoms? సో ఇక్కడ ఏం చెప్తున్నారా అంటే ఫస్ట్ ఏ నుంచి 7th ఏ వరకు గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే కెమికల్ రియాక్షన్స్లో ఇవి 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటున్నాయి. కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల వీటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటున్నాయి. అంటే వీటిని మనం నోబెల్ గ్యాస్ కిందకి కన్క్లూషన్ చేసుకోవచ్చా అంటే నో ఇట్ కెనాట్ బి సింప్లీ యాక్సిడెంటల్. 8 electrons in the outermost shell definitely gives stability to the ion or atom. Based on the above observations, a statement known as octet rule is framed. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని కెమికల్ రియాక్షన్లోకి ఇన్వాల్వ్ చేసినప్పుడు దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాటిని మనం నోబెల్ గ్యాసెస్ కిందకి కన్క్లూజన్ చేసుకోగలమా అంటే నో అన్నమాట. ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి 8 ఎలక్ట్రాన్స్కు మనం ఖచ్చితంగా స్టెబిలిటీగా చెప్పుకుంటాం, అంటే అయాన్ కావచ్చు లేదా ఆటమ్ కావచ్చు. సో ఇట్ షుడ్ బి స్టెబిలిటీ అని చెప్పుకున్నాం. బట్ పైన చెప్పుకున్నటువంటి అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటిది కేవలం జస్ట్ ఆక్టెట్ రూల్ని మాత్రమే గెయిన్ చేసుకుంటున్నాయి. దే ఆర్ నాట్ నోబెల్ గ్యాసెస్, దే ఆర్ గెయినింగ్ ద ఆక్టెట్ రూల్. ఓకే, ఆక్టెట్ రూల్ అంటే ఏంటో చూద్దాం మరి. It may be stated as the atoms of elements tend to undergo chemical changes that help to leave their atoms with 8 outer shell electrons. సో ఇక్కడ ఆక్టెట్ రూల్ ఏం చెప్తుంది అంటే కెమికల్ చేంజెస్లోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క ఆటమ్ వచ్చేసి దాన్ని అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుందన్నమాట. అండ్ so it's just a rule, but they are not concluded as noble gases. They are getting the octet rule anamata. Lewis depicted the atom in terms of positively charged kernel. Kernel is the nucleus and all other electrons in the atom except the outermost shell electrons, and the outer shell that could accommodate a maximum of 8 electrons. సో లీవిస్ వచ్చేసి డిపిక్ట్ చేశాడనమాట. ఏంటి అంటే ఆటమ్ని ఏ విధంగా డిపిక్ట్ చేశాడంటే పాజిటివ్లీ చార్జ్డ్ కెర్నల్. సో కెర్నల్ వచ్చేసి ఇక్కడ న్యూక్లియస్ అన్నమాట. అండ్ తర్వాత ఆటంలో ఉన్నటువంటి అదర్ ఎలక్ట్రాన్స్, సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కాకుండా, అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కాకుండా కెర్నల్ అంటే న్యూక్లియస్, అలాగే ఆటంలో ఉన్నటువంటి ఇతర ఎలక్ట్రాన్స్. కానీ ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ని ఇన్వాల్వ్ చేసుకోకూడదు. సో లీవిస్ వచ్చేసి ఆటమ్ని ఏ విధంగా డిపిక్ట్ చేస్తున్నాడంటే పాజిటివ్లీ చార్జ్డ్ కెర్నల్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అండ్ అవుటర్ మోస్ట్ షెల్ వచ్చేసి ఇక్కడ దగ్గరగా మనకి ఎంత ఉంటాయని చెప్పుకున్నాం, నోబెల్ గ్యాసెస్కు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఆక్టెట్ రూల్లో కూడా ఆటంలో వచ్చేసి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి వాటిని మనం ఆక్టెట్ రూల్ కిందకి తీసుకోవచ్చు అని చెప్పారనమాట. Chemically active elements do not have any octet of electrons in the valence shell of their atoms. Their reactivity arises from their tendency to achieve the octet by forming bonds either with atoms of their own type or with the atoms of their elements. So కెమికల్లీ యాక్టివ్ ఎలిమెంట్స్ వచ్చేసి వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉండవు అనమాట. అంటే ఏవైతే కెమికల్గా యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండవు. అండ్ ఇవి వచ్చేసి జస్ట్ రియాక్టివిటీలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఆక్టెట్ని అచీవ్ చేసుకుంటున్నాయి. అదర్వైజ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద 8 electrons in their outermost shell.
their reactivity arises to achieve the octet. The force of attraction between any two atoms or a group of atoms that results in a stable entity is called chemical bond. There are many types of bonds, but here we discuss only about ionic bond and covalent bond. సో ఏవన్నా టూ ఆటమ్స్ లేదా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనం అంటే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి దాని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే స్టేబుల్ ఎంటిటీగా ఉంటుందన్నమాట. దీన్నే మనం కెమికల్ బాండ్ అంటాం. సో ఈ కెమికల్ బాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. బట్ మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నటువంటి బాండ్స్ వచ్చేసి అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ విత్ లీవిస్ డాట్ ఫార్ములే. సరే, ఇప్పుడు మనం అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ విత్ ఏ ఫార్ములే లీవిస్ డాట్ స్ట్రక్చర్. ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం లీవిస్ డాట్ స్ట్రక్చర్ గురించి. ఫస్ట్ ముందుగా అయానిక్ బాండ్. కాజల్ ప్రపోజ్డ్ ద అయానిక్ బాండ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. సో అయానిక్ బాండ్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్గా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ అయానిక్ బాండ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే కాజల్ ప్రపోజ్ చేశాడనమాట. సో అతను ప్రపోజ్ చేయడానికి కొన్ని కారణాలు అంటే కొన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బాండ్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో ఆ బాండ్ గురించి మనం చూద్దాం. మరి ionic bond is formed between atoms of two dissimilar elements due to transfer of electrons from the atom of one element to the other. సో ఈ అయానిక్ బాండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే ఏవన్నా ఎలిమెంట్స్ మధ్య, సో ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ మధ్య ఈ అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్ అవి కూడా డిస్సిమిలర్గా ఉండాలి, అంటే ఒకే రకమైనటువంటివి కాదనమాట. సో డిస్సిమిలర్గా ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ వచ్చేసి 1A గ్రూప్ అయితే ఇంకొక ఎలిమెంట్ వచ్చేసి 7th ఏనో 6th ఏనో ఆ విధంగా, అంటే ఒకే ఎలిమెంట్ ఉండకూడదు అనమాట. డిస్సిమిలర్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ మధ్య ఉన్నట్టు ఫామ్ అయ్యేటువంటి బాండే అయానిక్ బాండ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఆటమ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ టు అదర్ ఎలిమెంట్. సో దిస్ బాండ్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్. అంటే ఇవి జస్ట్ వీటిని బేస్ చేసుకుని అయానిక్ బాండ్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. దెర్ ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ ఆల్కలీ మెటల్స్ 1A and highly reactive non-metals like halogens 7A on the left side and right side of the periodic table respectively. సో పీరియాడిక్ టేబుల్ని మనం చూసాం. అండ్ ఫస్ట్ గ్రూప్ ఏ నుంచి 8th గ్రూప్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్స్ అంటే ఈ గ్రూప్ యొక్క మెటల్స్ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాం. సో ఈ ఆల్కలీ మెటల్స్ వచ్చేసి హైలీ రియాక్టివ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ గ్రూప్ 7th ఏ వీటిని మనం హాలోజన్స్ అంటాం. సో ఇవి కూడా నాన్ మెటల్స్ అండ్ ఇవి కూడా హైలీ రియాక్టివ్ అన్నమాట. అండ్ మనం పీరియాడిక్ టేబుల్ని చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో అంటే స్టార్టింగ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ లెఫ్ట్ సైడ్లో గ్రూప్ ఏ ఉంటాయి. అండ్ 7th గ్రూప్ వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఉంటుందన్నమాట. Noble gases except helium have 8 electrons in the valence shell of their atoms. They are chemically inactive and stable. So గ్రూప్ 8th ఏలో ఉన్నటువంటి మనం ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా నోబెల్ గ్యాసెస్ అంటాం. అంటే హీలియంని వదిలేసి మిగతా అన్నీ కూడా నోబెల్ గ్యాసెస్ అన్నమాట. బికాజ్ ఇన్ ద బ్యాలెన్స్ షెల్ దే హ్యావ్ 8 electrons. సో ఇవి కెమికల్గా యాక్టివ్గా ఉండవు, అంటే నెగ్లిజిబుల్ అన్నమాట, పాల్గొనవు అండ్ స్టేబుల్గా ఉంటాయి. To attain 8 electrons in the outermost shell, similar to noble gases, metal atoms that have 1, 2 or 3 electrons in the valence shells generally lose those electrons and form stable positive ions called cations. So 8 electrons అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోండి. సో ఆ ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో
8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నట్టయితే, అంటే నోబెల్ గ్యాసెస్ లాగే 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకున్నట్టయితే వాటి యొక్క బ్యాలెన్స్ షెల్స్లో వచ్చేసి 1 or 2 or 3 or ఎలిమెంట్స్ వచ్చేసి లాస్ చేసుకోవాలన్నమాట ఆ ఎలిమెంట్స్ని. సో లాస్ చేసుకున్నట్టయితే అవి స్టేబుల్ పాజిటివ్ అయాన్స్గా ఫామ్ అవుతాయి. సో అటువంటి అయాన్స్ని మనం క్యాటయాన్స్ అంటాం. సో ఇక్కడ లాస్ చేసుకున్నటువంటి అయాన్స్ని మనం క్యాటయాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్ ఇక్కడ మనం Na11 ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఎలా అయితే నోబెల్ గ్యాసెస్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అదేవిధంగా ఏదైనా ఒక ఎలిమెంటు దాని యొక్క ఆటంలో, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే, అండ్ 8 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలి అనుకుంటే ఎయిదర్ 1, 2 or 3 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవాలన్నమాట. సో లాస్ చేసుకున్నట్టయితే ఆక్టెట్ని గెయిన్ అవుతాయి, ఆ విధంగా చెప్తున్నారు. సో ఇప్పుడు Na11 వచ్చేసి Na+గా మారుతుంది, అంటే ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చేసిందంటే ఇంకా అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో లిటరలీ Na+ వచ్చేసి ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఇక్కడ ఎటువంటి అయాను, క్యాటయాన్ అనమాట. డూ యూ నో the number of electrons lost from a metal atom is the valence of its element which is equal to its group number. Example, Na and Mg have valence 1 and 2 respectively. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఓకే సో ఇక్కడ మెటల్ ఆటమ్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవుతాయో అవి ఆ గ్రూప్కి చెందినవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకునింది అనుకోండి, అంటే అవి 1 ఎలక్ట్రాన్ని లాస్ చేసుకున్నట్టయితే గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎలిమెంట్ అనమాట. సో అదే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ Na and Mg, సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి చెందినటువంటి ఎలిమెంట్స్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, టు అటైన్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద outermost shell, non-metal atoms that have 5, 6, 7 valence electrons gain 3, 2 or 1 electrons respectively and form negative ions known as anions. సో ఇక్కడ ఏం చెప్తున్నాయి అంటే, నాన్ మెటల్ ఆటమ్స్ వచ్చేసి అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని అటైన్ చేసుకోవాలి. అంటే వీటికి దగ్గర వీటి యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, వీటికి నాన్ మెటల్స్లో 5, 6, 7 ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్లో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇవి 3 లేదా 2 లేదా 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవాలన్నమాట. అంటే ఆటోమేటిక్గా మైనస్ కలిగి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ Cl- తీసుకోండి. సో ఇట్ ఈస్ రెడీ టు గెయిన్ 1 ఎలక్ట్రాన్. సో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అంటే ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు, లైక్ దిస్ అనమాట. అండ్ P3-. సో ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడానికి ఫాస్ఫరస్ రెడీగా ఉందన్నమాట. సో వీటిని అంటే మైనస్ ఉన్నటువంటి దాన్ని మనం యానయాన్ గాను, అంటే నెగిటివ్ ఉన్నటువంటి అయాన్స్ను యానయాన్ గాను, పాజిటివ్గా ఉన్నటువంటి అయాన్స్ను క్యాటయాన్గా మనం రిప్రజెంట్ చేస్తాం. Do you know the number of electrons gained by a non-metal element for its atom is its valency, which is equal to 8, its group number. అంటే నాన్ మెటల్ ఎలిమెంట్ ఉంటుంది కదా, సో ఈ ఎలిమెంట్ వచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుందో దాని యొక్క బ్యాలెన్స్ అనమాట. ఇది వచ్చేసి 8కు సమానంగా ఉంటుంది. అంటే ఏ గ్రూపు దాని యొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటో ఆ గ్రూప్కు సంబంధించినది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8- ఇట్స్ గ్రూప్ నంబర్. సో ఇక్కడ మనం ఒక నాన్ మెటల్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే ఇచ్చేశారు. సో క్లోరిన్ యొక్క బ్యాలెన్స్ ఎంత, 8-. సో ఏ గ్రూప్కి చెందినది అది, 7th గ్రూప్. సో దాని యొక్క బ్యాలెన్స్ ఎంత ఇప్పుడు, 1. అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. సో అయానిక్ బాండ్ యొక్క ఫార్మేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ద పాజిటివ్ అయాన్స్, ఇందాక మనం పాజిటివ్ అయాన్స్ నేమ్ చెప్పుకున్నాం క్యాటయాన్స్, అండ్ నెగిటివ్ అయాన్స్ నేమ్ చెప్పుకున్నాం యానయాన్స్.
that are formed due to the transfer of electrons from the metal atoms to the non-metal atoms experience the electrostatic forces and get attracted to form chemical bond. As this bond is between charged particles known as ions, it is called ionic bond, sometimes based on the forces being electrostatic. The bond is also called electrostatic bond. As the valence concept has been explained in terms of electrons, it is also called the electrovalent bond. సరే, సో ఇందాక మనం చెప్పుకున్నాం పాజిటివ్ అయాన్స్ని క్యాటయాన్స్ కాను, నెగిటివ్ అయాన్స్ని యానయాన్స్ కాను చెప్పుకున్నాం. సో ఈ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ వచ్చేసి మెటల్ ఆటమ్స్ నుంచి నాన్ మెటల్ ఆటమ్స్లో వాటి యొక్క ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరిగినట్టయితే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ద్వారా, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినట్టయితే ఇవి కెమికల్ బాండ్ను ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఈ బాండ్నే మనం ఈ బాండ్ ఎక్కడ జరుగుతుంది? చార్జ్డ్ పార్టికల్స్. సో క్యాటయాన్స్కు యానయాన్స్కు మధ్య, అంటే చార్జ్డ్ పార్టికల్స్ మధ్య జరుగుతున్నటువంటి బాండ్ని మనం అంటే ఇక్కడ అయాన్స్ అంటున్నాం. సో ఇది ఎటువంటి బాండ్? అయానిక్ బాండ్. కొన్నిసార్లు వచ్చేసి ఈ ఫోర్సెస్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా ఉంటుందన్నమాట. సో అటువంటి బాండ్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ కూడా అనొచ్చు. అండ్ ఒకవేళ ఇక్కడ మనం బ్యాలెన్స్ కాన్సెప్ట్ని తీసుకున్నట్టయితే, ఎలక్ట్రాన్స్ రూపంలో మనం బ్యాలెన్స్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దీన్ని మనం ఎలక్ట్రో వ్యాలెంట్ బాండ్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో సింప్లీ ఏం చెప్తున్నాము అంటే మెటల్స్ నుంచి నాన్ మెటల్స్ వరకు, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో ఈ క్యాటయాన్స్ యానయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి బాండ్, అది కూడా ఇక్కడ ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్నే మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. సో అందుకే ఇది అయానిక్ బాండ్ గాను ఎలక్ట్రోస్టాటిక్ బాండ్గా కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. Thus we can define ionic bond as follows: the electrostatic attractive force that keeps a cation and anion together to form a new electrically neutral compounds is called ionic bond. సో ఇక్కడ అయానిక్ బాండ్ని మనం ఇంకా క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. ఏంటి అంటే ఇక్కడ క్యాటయాన్ యానయాన్ వచ్చేసి ఒక ఫోర్స్, క్యాటయాన్ని యానయాన్ని ఒక ఫోర్స్ అనేది ఎటువంటి ఫోర్స్? ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ వచ్చేసి ఈ క్యాటయాన్ని యానయాన్ని టుగెదర్ అంటే కలిపేసి ఒక కొత్త ఎలక్ట్రికల్ న్యూట్రల్ కాంపౌండ్గా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో అటువంటి బాండ్ని మనం అయానిక్ బాండ్ అని అంటాము. Explain the formation of ionic compounds NaCl, MgCl2, Na2O and AlF3 through Lewis electron dot symbols. సో ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో లీవిస్ డాట్ స్ట్రక్చర్ గురించి, లీవిస్ డాట్ ఎలక్ట్రాన్ సింబల్ గురించి తెలుసుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అయానిక్ కాంపౌండ్స్. సో అయానిక్ కాంపౌండ్స్ కిందకి NaCl వస్తుంది. అండ్ ఇక్కడ Na+Cl మైనస్, Na+Cl మైనస్ అన్నమాట. సో ఇక్కడ క్యాటయాన్ యానయాన్, సో ఇవి రెండు కూడా చార్జ్డ్ పార్టికల్స్. సో వీటి మధ్య ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది, దట్ ఈస్ అయానిక్ బాండ్. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ దీస్ కాంపౌండ్స్ ఆర్ నోన్ యాజ్ అయానిక్ కాంపౌండ్స్. సో ఈ అయానిక్ కాంపౌండ్స్ యొక్క ఫార్మేషన్కు మనం ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా లీవిస్ ఎలక్ట్రాన్ డాట్ సింబల్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. అండ్ ప్రీవియస్ వీడియోలో ఫాలో అయినట్టయితే మీకు దీనికి క్లూస్ దొరుకుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ 1, ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ NaCl. సరే, ఇప్పుడు అయానిక్ కాంపౌండ్స్లో ముందుగా మనం NaClని చూద్దాం. సో సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఎలిమెంట్స్ సోడియం అండ్ క్లోరిన్. It can be explained as follows. సో సోడియం క్లోరైడ్ వచ్చేసి ఏ విధంగా ఫామ్ అవుతుంది? సోడియము క్లోరిన్ ఇవి రెండు ఎలిమెంట్స్ నుంచి మనకు సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. Na. సో ఇక్కడ మీకు చిన్నగా సబ్ టైటిల్ ఇచ్చారు కదా, SGS ఏంటి అంటే సాలిడ్ అన్నమాట. సో ఏ స్టేట్లో ఉన్నాయి? సాలిడా, లిక్విడా, గ్యాసియసా?
సో ఇక్కడ క్లోరిన్ వచ్చేసి గ్యాసియస్ ఫామ్లో ఉంటుందన్నమాట. Na 1/2Cl2 NaCl. ఓకే, క్యాటయాన్ ఫార్మేషన్ ఏ విధంగా చూద్దాం మరి. when sodium atom loses one electron to get octet electron configuration, it forms a cation Na plus and gets electron configuration that of neon atom. ఇక్కడ చూడండి, సో సోడియం యొక్క అటామిక్ నంబర్ 11. ఎస్, Na. సో Na ప్లస్ అంటున్నాం అంటే ఒక ఎలక్ట్రాన్ ఇది ఏం చేస్తుంది, లాస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు లాస్ చేసుకుంటే ఇంకా ఎన్ని ఉంటాయి, 2, 8 ఉంటాయి. సో ఇక్కడ 8 వచ్చేసి ఏంటి, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, బికాజ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఇది దేని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేసుకునింది, నియాన్. సో నియాన్ యొక్క కాన్ఫిగరేషన్ చూద్దాం. సో నియాన్ యొక్క కాన్ఫిగరేషన్ వచ్చేసి 10 అన్నమాట. సో 2,8. సో అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8. అంటే ఇందాక మనం సోడియంకి కూడా 1 ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే దాన్ని అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో 8 ఎలక్ట్రాన్స్. అంటే ఇది దేని యొక్క కాన్ఫిగరేషను, నియాన్ యొక్క కాన్ఫిగరేషన్కు సిమిలర్గా ఉందన్నమాట. అంటే ఒక సోడియం వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటుంది, ఎలక్ట్రాన్ని లాస్ చేసుకొని ఆక్టెట్ గెయిన్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇట్ గెట్స్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నియాన్ ఆటమ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటుంది, దెన్ దిస్ ఈజ్ అనమాట. సో ఈ 2,8 దేని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, నియాన్ యొక్క కాన్ఫిగరేషన్. అండ్ anion formation. Okay, chlorine has a shortage of 1 electron to get octet in its valence shell. So it gains the electron from sodium atom to form anion and gets electron configuration as that of argon. సో క్లోరిన్ వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది. సో ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని బ్యాలెన్స్ షెల్లో ఆక్టేట్ని గెయిన్ చేసుకుంటుంది అనమాట. అంటే ఒక ఎలక్ట్రాన్ని తీసుకొని బ్యాలెన్స్ షెల్లో ఆక్టేట్ ఫామ్ని గెయిన్ చేసుకుంటుంది. సో అంటే ఇది ఎవరి నుంచి తీసుకుంటున్నది, మనకు దేనికి మధ్య రియాక్షను, Na+Cl-. సో ఈ యొక్క సోడియంలో ఒక ఎలక్ట్రాన్ని ఇస్తోంది, ఒక ఎలక్ట్రాన్ని ఇస్తోంది. ఇప్పుడు Cl- ఏం చేయాలా, తీసుకుంటుంది. సో అదేవిధంగా ఇక్కడ జరుగుతుందన్నమాట. సో సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది కాబట్టి Cl- అంటున్నాం. సో సోడియం ఇచ్చేటువంటి ఒక ఎలక్ట్రాన్ని Cl గెయిన్ చేసుకుంటుంది. సో Cl గెయిన్ చేసుకొని దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, సో 17 అనమాట. క్లోరిన్ యొక్క అటామిక్ నంబర్ 17. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంత. సో సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటున్నది ఇక్కడ. సో అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అప్పుడు ఒకటి గెయిన్ చేసుకుంటే 8. అంటే ఇది దేని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. Formation of the compound NaCl from its ions. Transfer of electrons between Na and Cl atoms results in the formation of Na plus and Cl minus ions. These oppositely charged ions get attracted towards each other due to electrostatic forces and form compound sodium chloride. Yes, exactly. ఏం చెప్తున్నారంటే ఇక్కడ Na సోడియం క్లోరిన్ అనేటువంటి ఆటమ్స్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇక్కడ. సో ఇవి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఏ విధంగా ఫామ్ అయ్యాయి, Na+ గాను Cl- అనేటువంటి అయాన్స్గా ఫామ్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్ ఏమైనాయి, సో ఆపోజిట్ చార్జ్డ్ ఎప్పుడు ఏమిగా ఉంటాయి, అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో అట్రాక్ట్ అయినప్పుడు వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ విధంగా మనకు Na+Cl- వచ్చేసి NaClగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో Na+Cl- రాసినా లేదా ప్లస్ అయాన్స్ని రిప్రజెంట్ చేయకున్నా కూడా NaCl రాస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇట్ ఈజ్ ఏ అయానిక్
bond example. సో లైక్ దిస్ అలాగే మనకు ఫార్మేషన్ ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ ఇందాక సేమ్ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, అదే ప్రాసెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ డైసోడియం మొనాక్సైడ్, సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అండ్ ఫార్మేషన్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3. సో ఎగ్జాక్ట్లీగా మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా కంటిన్యూస్గా అర్థమవుతుంది. అండ్ ఫర్దర్గా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే అగైన్ నేను మీకు ఇవి 4 ఎగ్జాంపుల్స్ని మళ్ళీ ఒక వైట్ షీట్ మీద నేను డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు 10th క్లాస్లో ఇతర సబ్జెక్ట్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా లేదా ఇతర టాపిక్ ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను ఆ డౌట్స్ని నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ మీరు ఈ ఎగ్జామ్స్ రాయకపోయినా కూడా 10th నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాబట్టి నౌ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ యువర్ క్లాస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక వీడియోతో ముందుంటా. థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ యాజ్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. యూ కెన్ గెట్ మోర్ videos from 6th to 10th class.